ఇప్పుడు ఏ లీడర్‌ను కలిసినా, ఏ లీడర్‌ను మన ఊరికి పిలిచినా, ఏమైనా గూడా శాల్వా గప్పి సన్మానం చేసుడైతే మస్తు కామన్ అయిపోయింది గదనోల్ల. ఎదురుకోని పోయిన కాడ గూడా శాల్వాలే. ఎన్నికల ప్రచారానికొచ్చినా శాల్వాలే. పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు ఒక్కటేంది అన్నిటికి శాల్వాలు కప్పుతుర్రు. లీడర్లకు జబ్బ మీద శాల్వాలు కప్పినంక వాటిని వాళ్ళేం చేసుకుంటారు? తీసి పక్కకు పడేస్తుంటారు. అవే లాట్లకు లాట్లు జామైతున్నాయి. కారు డిక్కీల నిండా పిక పిక నింపుకొని పోవుడైతుంది ఏడకన్నా పోతే. అందరట్లా జనం గప్పిన శాల్వాలను మూల పడేస్తే చింతమనేని సారు మాత్రం గట్ల చేయలేదుల్లో. ఆ శాల్వాలతోటి శబాష్ అనే పని చేసిండు. అరే వేరేటోళ్ళు కూడా ఆయన్ను ఫాలో అయ్యే ఇగ్రం చేసిండు. అదేందో మరి. చింతమనేని సార్ అంటే చాలా వరకు కాంట్రవర్షియల్ లీడర్ అనుకుంటారు చాలా మంది. వార్తలల్లో సార్ అట్లనే బాగా పేరు వేయండు. కానీ సారు లోపట కనిపియని ఇంకో కోణం కూడా ఉన్నదని ఈ నడమనే నెటిజన్లకు తెలిసి శబాష్ అంటుర్రు. ఇంతకు ముచ్చటేందంటే చింతమనేని సారు ఏడికి పోయినా అభిమానులు, కార్యకర్తలు, జనాలు గిట్లా శాల్వాలు కప్పి సన్మానం చేస్తారు కదా. ఆ శాల్వాలన్నిటిని జమ చేసి 250 మంది పిల్లగాళ్లకు గౌన్లు కుట్టించిండ్రు. గివ్ బ్యాక్ పేరు మీద అనాథాశ్రమంలల్లా, హాస్టళ్లలో చదువుకుంటున్న బీద పిల్లగాళ్లకు క్రిస్మస్ పండుగ రోజున వాటిని వంచిపెట్టిండ్రు గిట్లా. ఏడికి పోయినా కారు నిండా సన్మానం చేసిన శాలువలన్నీ కుప్పలు కుప్పలుగా వస్తుండే వరకు చింతమనేని సారోళ్ళ బిడ్డుండి, డాడీ వీటిని ఇట్లా ఎన్నో మూలకు పడేస్తే ఎవరికి ఏం ఫాయిదా ఉండదు కదా. నా తన మంచి ఐడియా ఉన్నది డాడీ, ఇవన్నిటిని మంచిగా టైలర్లకు ఇచ్చి పిల్లగాండ్లకు గౌన్లు కుట్టిద్దాం, అనాథాశ్రమంలో ఉండే పిల్లగాండ్లకు ఇద్దాం అని చెప్పిందట. అరే శబాష్ బేటా, ఐడియా మంచిగున్నది అని తారీఫ్ చేసి శాల్వాలన్నీ కలిపి 250 గౌన్లు కుట్టించిండ్రు సార్ వాళ్ళు. ఒక్కో గౌన్కు కుట్టుగులి 450 రూపాయలు పడ్డదట. అదంతా సారే ఖర్చు పెట్టుకుండు. ఇక పండుగ పూట పిల్లగాళ్ళకి ఇట్లా కొత్త బట్టలు ఇచ్చే వరకు వాళ్ళు కూడా మస్తు ఖుషి అయినరు. చింతమనేని సారు చేసినట్టే కడుమోళ్ళు కూడా గిదే తీర్ల చేస్తే మస్తు ఫాయిదా ఉంటది కదా వల్ల. పిల్లగాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళ పేరు మస్తు తలుస్తారు. మరి చూడాలే ఎంతమంది ఈ ఉపాయం ఫాలో అవుతారో.